పరిగెడుతూ ఎవరిని దగ్గర రానివ్వకుండా నేను తీసుకుని వెళ్ళి రోడ్డు మీద వదిలిపెట్టి వచ్చానండి. అదే ప్రామిస్ చేశాను. బాధ్యత గల పౌరుడినండి నేను. హర్షకుమార్ గారు, మీరు చెప్తున్నట్లు పోలీసులు కానీ ఇచ్చిన ఏదైతే ఇంక్వెస్ట్ కావచ్చు లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో నిజంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, అంటే ఆయన మద్యం కొనుగోలు చేసినట్టు దాన్ని సేవించినట్టు కానీ ఏమైనా ఆధారాలు ఉంటే హర్షకుమార్ దీనికి అంతటికి ఇప్పుడు చేస్తున్న తీవ్రమైన ఆరోపణలకి ఏం సమాధానం చెప్తారు? అసలు ఆరోపణలు కానీ ఆ రిపోర్ట్లో అలా రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఒప్పుకుంటారు? అంటే ఒప్పుకోరు. అంటే పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత కూడా ఒప్పుకోరు. ఎలా ఒప్పుకుంటాను? అంటే అది కూడా మరి దాన్ని ఎలా సవాల్ చేస్తారు? మీకు 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 ఒకటి అర్థం అవ్వట్లేదు గణేష్ గారు. చెప్పండి. మందు తాగిన పోస్ట్ మార్టం మొదలెట్టిన అరగంటకి తెలిసిపోద్ది. వెంటనే డాక్టర్లు చెప్తారు, రిపోర్ట్ ఇవ్వకపోతే ఇంటాక్సికేటెడ్ అని చెప్తారు. ఏ పోస్ట్ మార్టం అయినా సరే మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఏ పోస్ట్ మార్టం అయినా ఇది ఇంటాక్సికేటెడ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిన లేదు, ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా రావాల్సిన లేదు, దానికి ముందుగానే చెప్తారు. అది చెప్పకుండా 3 రోజులు అయిన తర్వాత ఈ వీడియోలన్నీ రిలీజ్ చేసి మందు బాడీలో ఉందని చెప్తే ఎవరు నమ్ముతాడు? ఓకే, అంటే వచ్చిన తర్వాత నిజంగా అలాగొస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను నమ్మట్లేదని చెప్తున్నాను కదా. అందుకనే కదా రీపోస్ట్ మార్టంకి నేను వెళ్తానని ఆల్రెడీ చెప్తున్నాను. నేను డాక్టర్లు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ నమ్మట్లేదనే కదా నేను చెప్తున్నాను. మరి అప్పుడు ఎవరు చేయాలి? డాక్టర్లు కాకపోతే మీ రీపోస్ట్ మార్టం కూడా డాక్టర్లు కాకపోతే ఎవరు చేయాలి? ఏ దేశంలో చేయాలి? కూటమి ప్రభుత్వం లేని చోట చేయాలండి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన లేని రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం, మన పక్క రాష్ట్రం. అక్కడే కదా సమాజ్ చేశారు, అక్కడే పోస్ట్ మార్టం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పారు అనుకోండి, ఇదంతాను వీళ్ళు చెప్పినట్టే చెప్తే అప్పుడు ఖచ్చితంగా నమ్మడం కాదు, నమ్మి తీరాలి. ఇన్ని రోజులు ఎందుకండి పోస్ట్ మార్టంకి? వాళ్ళన్ని నిజాలు చెప్తుంటే 7 రోజులు ఎందుకు సార్? ఇది ఇది ప్రశ్నించినందుకు, ఎస్పీని ప్రశ్నించినందుకు, గవర్నమెంట్ ప్రశ్నించినందుకు మీ మీడియా. హర్షకుమార్ గారు, నాకు ఇందులోనే ఈ టోటల్గా ఈ కేసులో నాకుండే ఒక చిన్న డౌట్. అంటే మీరు ఎప్పుడు క్రిస్టియన్గా మారారు, ఇవంతా చరిత్ర అంతా నాకు తెలిసిందే, ఎందుకంటే మీరు ఎంత విశ్వాసంగా ఉంటారనేది. అయితే నేను ఈ దైవజనులు కావచ్చు లేకపోతే చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అవునా? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు గణేష్ గారు. ఓకే, టెక్నికల్ గా క్రిస్టియన్ కాదండి, నేను హిందూని. హిందూ పండుగలన్నీ ఆచరిస్తాను. సెక్యులర్ని. టెక్నికల్ గా ఏ మతం అయినా సరే. మౌజాను చంపేశారండి రాజమండ్రిలో. ముస్లింలతో పాటు రోజు ఎండలో రోజంతా కూర్చోలేదా నేను ముస్లింలతో? మీరున్నారు అప్పుడు రాజమండ్రిలోనే. అవును. మౌజాముని రాలాచెరు దగ్గర నుంచి మొత్తం ట్రాఫిక్ హైవే అంతా ఆఫ్ చేసేయలేదా? ఎప్పుడైనా ఎవరికి ఆపదకు జరిగినా వెళ్తాను నేను. హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, క్రిస్టియన్ ఏంటి కాదు. నాకుండే డౌట్ నేను చెప్తున్నాను. అంటే దైవజనులు కావచ్చు లేకపోతే పాస్టర్స్ కావచ్చు లేకపోతే మీరు అంటున్న ఎవాలజిస్టులు కావచ్చు, వీళ్ళు మద్యం సేవిస్తారండి? తప్ప కాదు, అంటే డౌట్ అడుగుతున్నా. అంటే చాలా మందికి ఈ ప్రశ్న ఉంది. మద్యం సేవించకూడదని ఎక్కడన్నా ఉందా? మద్యం సేవించకూడదని ఎక్కడన్నా ఉందా? ఓకే, సేవిస్తే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. సేవించే వాళ్ళు సేవిస్తారు, సేవించిన వాళ్ళు సేవించరు. నేను తాగుతాను, నేను రోజు తాగాను కదా. ఎప్పుడన్నా ఫంక్షన్స్లో తాగుతాను, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తాగుతాను. రెగ్యులర్గా తాగితే ఇంట్లోనే బయటికి గంటేస్తారు. ఎవరింట్లో అన్నా అదే ప్రాబ్లం. నేను ఇంట్లోనే తాగుతాను. ఎప్పుడైనా అకేషనల్గా ఏదైనా బర్త్డే పార్టీస్ ఉన్నాయి, పిల్లల బర్త్డే పార్టీస్, సరదాగా ఫ్యామిలీ పార్టీస్ ఉంటాయి, క్రిస్మస్ ఎవరన్నా గెస్టులు పిలుచుకుంటాం, పార్టీలు జరుగుతాయి.
అంతే ఇంట్లో అంతే. డే టైం కానీ తాగండి, నైట్ టైం ఎప్పుడన్నా తప్పేముంది అది? అది అదేమన్నా తప్పుడు వ్యవహారమా? మందు తాగడం అన్నది తప్పుడు కాదే, చట్టపరంగా ఏం తప్పు లేదు కదా. ఉమ్. అందుకని పాస్టర్లు తాగితే తప్పు ఏంటి, తాగపోతే తప్పు ఏంటి? వాడు నీతిగా ఉన్నాడా, నియమంగా ఉన్నాడా అన్నది చూడాలి తప్పితే మందు తాగుతాడా లేదా అదేమన్నా పెద్ద క్రైటీరియా? ఓకే.